సార్ యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ ఇప్పుడు మనం చూస్తే 2 రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు రావడం జరిగింది. అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్. అయితే ఈ 2 దాంట్లో రియల్ ఎస్టేట్ కూడా చాలా వరకు చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రూమరా లేకుంటే నిజమా అన్నది మీరు క్లారిటీ ఇవ్వాలి. ఇస్తారా? ఇస్తారు. నాకు పోలిట్ బ్యూరో సభ్యుడు ఇప్పిస్తారా లేదా పిసిసి చీఫ్ ఇస్తారా? ఇప్పియదు, జనాలకు క్లారిటీ ఇస్తే చాలు. మీరు అన్ని డబ్బులు తీసుకొని చెప్పే ఇన్ఫర్మేషన్ పప్పు నువ్వు ఫ్రీగా చెప్పిచ్చేస్తున్నా. ఓకే, సరే, మన మంచి పనికి ఏముంది సార్? సోషల్ పోస్ట్ మీడియా వారి కోసం చెప్తాం. చెప్పండి. ఓకే సార్. అంటే ఇప్పుడు మనకు ప్రభుత్వాలు ఇక్కడ మారాయి కదా, అయితే ఏపీలో ఏమో రియల్ ఎస్టేట్ చాలా డెవలప్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది చెప్తున్నారు. కమింగ్ టు ద టీఎస్కి అయితే తెలంగాణకి ఏమంటున్నారు అంటే రియల్ ఎస్టేట్ అని పడిపోతుంది, అంత లేదని చెప్తున్నారు. ఇది వాస్తవం? మీకు 2 ఉదాహరణలు ఇచ్చి నీ క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను. ఓకే సార్. ఇప్పుడు కరోనా ముందు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి? తక్కువ. హార్డ్లీ యూ కెన్ కౌంట్ దెమ్. yes. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 100లో ఉన్నాయి. మరి మీరు మూసారా ఛానల్? లేదు. వాళ్ళు మూసారా? లేదు, ఎవరు లేదు. ఎవరికున్న బిజినెస్. ఓకే. 2 హోటల్స్ నడుస్తున్నాయి ఒక 10 సంవత్సరాల నుండి. కొత్తగా మూడోవాడు ఒక 2 బిల్డింగ్ దూరంలో హోటల్ పెట్టాడు. ఈ హోటల్ మూసేస్తాడు? లేదు, మూసాడు. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది కొత్తగా డెవలప్ అవుతుంది. కంట్రీలో 3 స్టేజ్లు ఉంటాయి. డెవలప్డ్ కంట్రీ లైక్ అమెరికా కానీ, అట్లా డెవలపింగ్ కంట్రీ లైక్ తెలంగాణ, హైదరాబాద్. టు బీ డెవలప్డ్ కంట్రీ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఏముంది? ఇన్ఫెంట్ బేబీ, స్మాల్, ఇప్పుడే పుట్టిన బేబీ పెద్దగా అవ్వాలి, నడవాలి, జాగింగ్ చేయాలి, వాక్ చేయాలి, చాలా టైం పరిగెట్టాలి. డైలీ ప్రాసెస్. ఒక విత్తనం వేసాం అనుకోండి, పళ్ళు పూలు రావడానికి కొంత టైం పడుతుంది. తెలంగాణ ఆ స్టేజ్ దాటిపోయింది. ఓకే. సో ఏపీలో 10 ఏపీలు వచ్చినా, నేనే ఏపీ నుండి కాబట్టి నేను ఏపీని కించపరచట్లేదు. బట్ అక్కడ ఉన్న పొజిషన్, సిచ్యువేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, ఇండస్ట్రీ, ఫండింగ్ ఏమీ లేవు. ఇక్కడ అన్నీ ఉన్నాయి. అండ్ 4 పక్కల పెరుగుతుంది హైదరాబాద్. అక్కడ టెంపరేచర్, హ్యూమిడిటీ టూ మచ్, చెమటలు పట్టేస్తుంది, ఎందుకంటే గాలిలో తేమ ఉంటుంది. సో అలా అనుకోవాల్చుకుంటే వైజాగ్లో డెఫినెట్గా గ్రో అవ్వాలి, గ్రో అవుతుంది. బట్ టైం మ్యాటర్స్. తెలంగాణలో ఆల్రెడీ టాప్ గేర్లో ఉంది. నువ్వు కార్బన్ స్పీడ్ 100 km/h అలాంటి టాప్ 5th గేర్లో వెళ్తావు. 5th గేర్ని నువ్వు పడిపోయేసంటే 0కి రావాలి. అంటే 4 స్టెప్లు మారాలి. 5th, 4th, 3rd, 2nd, 1st. అంటే అన్ని స్టెప్పులు పడిపోద్ది అంటే పడిపోద్ది. కొద్దిగా ఎలక్షన్ ముందు అనువైతీగా సంక్రాంతి వస్తే పిండి వంటలు చేసుకొని ఇల్లు అలుక్కుంటారు పండగ ఆంధ్రాలో. ఇక్కడ ఎలక్షన్ వస్తే 3 నెలల ముందు 3 నెలల తర్వాత అనేది స్లో డౌన్ అవుతుంది. ఎందుకు స్లో డౌన్ అవుతుంది? క్యాష్ లిక్విడిటీ మూవ్మెంట్ ఉండదు. రియల్ ఎస్టేట్ మీన్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. వైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు ఆయన ఒక ప్రెస్ మీట్లో. సో పడిపోవడం అనేది ఉండదు, స్లో డౌన్ జరుగుతుంది. అది ఓవరాల్గా చూస్తారు. ఇప్పుడు నేను ఆంధ్ర మొన్న వెళ్ళాను. రియల్ ఎస్టేట్ బిజినెస్ అవుతుందని నువ్వు చెప్పడం, నేను చెప్పడం కాదు బాబు, మీరు చెప్పడం కాదు. అసలు ఎస్ఆర్ఓలో ఎన్ని రిజిస్ట్రేషన్ అవుతుందో చెక్ చేయను, అవుతుందో లేదో తెలుస్తుంది. అది లేకుండా నువ్వు అయిపోతుంది అంటే అది అన్నాను, ఇదిగో తోకంటే అదిగో పులి అంటారు. పబ్లిక్ ఎన్నైనా చెప్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది అనుకో, యాంటీ ఉంటుంది, ప్రో ఉంటుంది. చెప్పేవాడు. ఇప్పుడు ఈనాడు ఎవరికి చెప్తారో మీకు తెలుసు, ఎన్టీవీ ఎవరు చెప్తారో మీకు తెలుసు, TV5, TV9, TV5 ఎవరు చెప్తారు. సో ఎవరి చాయిస్ అనుకున్నాయి. వీఆర్ ఇన్ డెమోక్రటిక్ అంటే ఎవరికైనా చెప్పుకోవచ్చు. మీ ఓన్ కంపెనీలో నీ విజన్ వేరే ఉంటుంది, ఇంకొక యాంకర్ విజన్ వేరే ఉండొచ్చు. సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగా జరుగుతుంది. ఓకే, 5-10% డ్రాప్ ఉంది. ఇంకో క్వశ్చన్ అడుగుతారంటే ఏపీ సెటిలర్స్ అందరూ అంతమంది తెలంగాణ పెట్టి బ్యాక్ వెళ్ళిపోతున్నారని. అది కరెక్ట్. అది అంటే మీరు చెప్పే ప్రకారం ఏంటంటే తెలంగాణ కొనేవాళ్ళు ఓన్లీ ఆంధ్ర వాళ్ళు కొంటున్నారని చెప్తున్నారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. తెలంగాణలో పెట్టేవాళ్ళు ఎంటైర్ ప్రపంచం మొత్తం పెడుతున్నారు. హైదరాబాద్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ అనేది హైదరాబాద్, ఇంకే సిటీ లేదు. చీపెస్ట్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్. ఎందుకంటే ఏపీ నుండి 10-15% షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఏపీ సెటిలర్ కానీ తెలంగాణలో ఉండిపోయింది. ఇప్పుడు నేను ఏపీలో కొంటానా కొనను. ఇప్పుడు నేను ఏపీ వెనక్కి గవర్నమెంట్ జాబ్ రిటైర్ నేటివ్ తీసుకొని వాళ్ళు కట్టుకుంటారు. సో 5-10% వెళ్తారు. ఇప్పుడు మిగతా 90% ఎవరు? ఎన్ఆర్ఐస్ ఉన్నారు. అమెరికా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, యూకే ఉంది, మిడిల్ ఈస్ట్ ఉంది, సింగపూర్, దుబాయ్, ఇవన్నీ కూడా ఇక్కడే పెడుతున్నారు కదా. సో వాళ్ళు వెళ్ళిపోయిందో 5-10%లో పడిపోదు గవర్నమెంట్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఇస్ గుడ్. డెఫినెట్గా ముంబై హైవే కానీ, బెంగళూరు హైవే కానీ, వికారాబాద్ హైవే కానీ, ఫ్యూచర్లో శ్రీశైలం హైవే కానీ, ఈస్ట్ వరంగల్ హైవే కానీ, విజయవాడ హైవే కానీ, ఇవన్నీ కూడా ఊపందుకుంటే టైం పడుతుంది. మిగతా వెస్ట్ జోన్ అంత లేవు. మేబీ 5 years తర్వాత చాలా చేంజ్ ఉంటుంది. మెగా ప్లాన్ 2050 వేస్తున్నారు. మెగా సిటీస్, మెగా శాటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఇవన్నీ కూడా అంచెలంచెలుగా
ఒకప్పుడు మనం ఏదైనా షాపింగ్ కావాలంటే అబిట్స్ పోయేవాళ్ళం, కోటి పోయేవాళ్ళం, గుర్తుందా? అవును ఇప్పుడు పోతున్నారా? కుక్కడపల్లిలో కొనుక్కుంటున్నాడు, అవును కుషాగూడ కొనుక్కుంటాడు, గచ్చిబౌలిలో అక్కడ వెళ్ళట్లేదు. సో సిటీ ఈజ్ ఎక్స్పాండింగ్. నాకు తెలిసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డోకా లేదు. ఆంధ్ర కూడా బాగుంటుంది, కొద్ది టైం. నాకు ఒకటే డౌట్ ఏంటంటే అక్కడ కూడా 100% డెవలప్ అవుతుంది, ఉమ్, బట్ టైం ఇక్కడ అంత ఫాస్ట్గా రాకపోవచ్చు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ క్విక్ రిటర్న్స్ కావాలంటే బెటర్ లొకేషన్స్ తెలంగాణ అండ్ హైదరాబాద్. ఆ. వెయిట్ చేస్తే అది కూడా బెటర్. సో దీని మీద చాలా మంది ఇన్వెస్టర్స్ ఫోన్ చేసి, సార్ ఒక్క నిమిషం సార్, నేను 5 కోట్లు పెడుతున్నాను, ఎక్కడ పెట్టండి? ఒక్క నిమిషంలో నేను ఏం చెప్తాను? సో నా సిన్సియర్ అడ్వైజ్ అంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, మీతో హ్యాపీగా ఒక గంట మాట్లాడతాను, అనాలిసిస్ చేస్తాను, మీ కేసు ఉంటుంది. అందరికి ఒకటే సొల్యూషన్ ఉంటుంది కదా, జబ్బు బట్టి ముందు. అవును అట్లా అంటే మీకున్న ప్రాబ్లం బట్టి ఆన్సర్. నేను ఒకటే స్టాండర్డ్ ఆన్సర్ చెప్తే మీకే లాస్. yes. అది దాని మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ టేక్ అవర్ అపాయింట్మెంట్ కాల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం రియల్ ఎస్టేట్ గురించి. అండ్ మీరు ఉండగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి అసలు డౌటే లేదు కదా, ఎలాంటిదైనా కూడా క్లియర్ గా చెప్పేస్తారు. అండ్ కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయడం కాబట్టి ఆచితూచే అడిగేయాల్సిందే, అది కూడా మిమ్మల్ని అడిగి చేస్తే బాగుంటుంది, అంతే కదా? థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.